కాదండి. అదే కదా చంద్రబాబు నాయుడు చేసిన పని. చంద్రబాబు నాయుడు గారు అంత హేమాహేమీల్ని కలిసి ఆ, కలిసి ఇన్ని రకాలుగా రాష్ట్రానికి రండి అని చెప్పేసి అని పిలిస్తే వైసీపీ సోషల్ మీడియా చేసిన ప్రచారం ఏంటనుకుంటున్నారు? అక్కడ కూడా ఆ. పెయిడ్ ఆర్టిస్టులేనా అని చెప్పేసి అని మాట్లాడారు. రీసెంట్ గా చంద్రబాబు నాయుడు అక్కడికి వెళ్ళి లక్ష్మీ మిట్టలు, వాల్మార్ట్ వాళ్ళు వీళ్ళందరూ పెయిడ్ ఆర్టిస్టులు. బిల్ గేట్స్ అండి, బిల్ గేట్స్ తో మాట్లాడారు కదా మన చంద్రబాబు. బిల్ గేట్స్ పెయిడ్ ఆర్టిస్టా? అవును, అవును. బిల్ అసలు గేట్స్ పెయిడ్ ఆర్టిస్ట్. అసలు నేను ఏమనాలి అసలు? అసలు మరి మనం వాళ్ళు ఏమనుకుంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారితో కలిసి కూర్చున్న ప్రతి వ్యక్తి పెయిడ్ ఆర్టిస్ట్. అసలు వాళ్ళ పేర్లు కూడా వీళ్ళకి తెలియవు. వీళ్ళకి తెలియవు. తెలియవు వాళ్ళకి. వాళ్ళు స్క్రిప్ట్ వచ్చింది సరిగా. అసలు ఒక్కొక్కళ్ళండి. పెట్రోనాస్ వాళ్ళు, ఇది మలేషియాకి చెందిన ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కంపెనీ అండి. అవునండి. పెట్రోనాస్ ప్రెసిడెంట్ మహమ్మద్ తౌఫీక్ వచ్చాడండి. ఓకే అండి. పెట్రోనాస్ అంటే దట్ ఈస్ ఈస్ ఎ స్టాండర్డ్ నేమ్ ఇన్ ద వరల్డ్ మొత్తం. ఉమ్, మలేషియన్ కంపెనీ. అసలు అటువంటి వాళ్ళు మామూలు వాళ్ళని కలవనే కలవరు. అవును. ఈ తౌఫీక్ కూడా పెయిడ్ ఆర్టిస్ట్ అని ఈ పేటిఎం బ్యాచ్ చెబితే మనం ఏమి చేయలేము దాన్ని. ఆహా, ఆ? కాదండి అట్ట కాదు. అది పోస్టులు వేసారంటే వేరే విషయం. ఒక్కొక్కడు 4 నిమిషాలు 5 నిమిషాలు సాక్షి లేకుండా డిబేట్ పెట్టేసాక దానిపైన విశ్లేషణలు. విసే- అసలు ముఖ్యంగా ఆ కేఎస్ ప్రసాద్, ఆ సాక్షి యాంకర్ ఈశ్వరు, అబ్బా వీళ్ళకి సపరేట్ అదో రకమైన ఇదేండి, మనం ఏం అనలేం కల్లా. అవును. మనం ఇంకోటి ఏంటంటే, అండి. చంద్రబాబు నాయుడు మొదటి నుంచి చెప్తుంది ఏంటంటే లాజిస్టిక్స్. అవును. లాజిస్టిక్స్ అంటే, ఇప్పుడు మీరు కొంతమంది పేర్లు చెప్పారు కదా, అవును. వాళ్ళని లాజిస్టిక్స్ అంటే అర్థం ఏంటి అని అడగండి. ఈసారి ఎప్పుడన్నా మీకు ఆ సాక్షి యాంకర్ ఈశ్వరు, కేఎన్ ప్రసాద్ వాళ్ళు కనపడితే ఒక్క మాట అడగండి. అవునండి. అవును. అంటే లాజిస్టిక్స్ మీద వర్కౌట్ చేసిన రాష్ట్రం ఏదన్నా ఉందా? ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారా? ఉమ్, లాజిస్టిక్స్ కాస్ట్ ఎక్కువ ఉండటం వల్ల ఇండియాలోకి ప్రముఖ కంపెనీలు రాలేకపోతున్నాయి ఉమ్, అన్న ఒక సిద్ధాంతాన్ని ఎవాల్వ్ చేసి, దానికి లాజిస్టిక్ కాస్ట్ ఎట్లా తగ్గించాలా అని ఈయన చూస్తున్నాడు. అందుకనే ఆ, మీకు ఇంటర్ ఇంటర్ స్టేట్ వాటర్ వేస్, ఇంటర్ కంట్రీ వాటర్ వేస్ డెవలప్ చేద్దాము అని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. అవునండి. మీకు తెలంగాణలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్న 10 సంవత్సరాల పాటు ఉమ్, డ్రై పోర్ట్ అన్నాడు తప్ప దాన్ని అసలు ముందరికి తీసుకెళ్లలేదు, దాన్ని ఆలోచన చేయలేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు తోటి డీలింగ్ పెట్టుకుంటే చంద్రబాబుకి పేరు వస్తుందన్న ఒక దీంతో, అవును. తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ అన్న ఆంధ్రప్రదేశ్ ని డెవలప్ చేయడం ఎందుకన్నా, మీరు తెలంగాణని డెవలప్ చేయండి. మీరు ఉమ్, తెలంగాణని డెవలప్ చేస్తే నా ఆస్తులు కూడా పెరుగుతాయి, నా ఆస్తులన్నీ తెలంగాణలోనే ఉన్నాయి అవును. అని చెప్పి కేసీఆర్ తో కూడా అగ్రిమెంట్ కుదిరించుకొని ఆంధ్రప్రదేశ్ ని డెవలప్ చేయకుండా అడ్డుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అవునండి. అవును. ఈ రోజున తెలంగాణకి డ్రై పోర్ట్ కాన్సెప్ట్ ని సాకారం చేయటానికి చంద్రబాబు నాయుడు ముందరకు వచ్చాడు. ఆ, ఇది పరిస్థితి సంతబాబు గారు. అంటే అవును. చంద్రబాబు నాయుడిని ఒక లీడర్ అనేది ఎందుకు అంటే ఇదే కారణం. అవునండి. ఇదే కారణం. తెలంగాణకి పోర్టు లేదు కదా, మీకు డ్రై పోర్ట్ సౌకర్యం నేను కల్పిస్తా, అవును. మీరు రండి అని చెప్పి ఓపెన్ ఆఫర్ ఇచ్చాడు. అవును. తెలంగాణ ముఖ్యమంత్రి తోటి చంద్రబాబు నాయుడు ఈ విషయం చెబుతూ ఉంటే విన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వచ్చి ఆ, మేము కూడా పార్టిసిపేట్ చేయొచ్చా, ఎందుకంటే మా ఓడరేవు మీద చాలా విపరీతమైన బర్డెన్ ఉంది, మేము కాకినాడ పోర్టులో మేము షేర్ కలవచ్చా అని చెప్పి వచ్చాడు. ఓకే అండి. ఇది సంతబాబు గారు దావోసులో జరిగినవి. ఆ, ఇటువంటివి వాళ్ళు ఊహించలేరు, వాళ్ళకి తెలియదు, ఉహు, వాళ్ళకి చెప్పిన అర్థం కాదు. ఉహు. ప్రపంచంలో కంటైనర్ టెర్మినల్స్ అవి పెట్టే దాంట్లో ఒక పెద్ద కంపెనీ ఉంది, దాని పేరు డిపి వరల్డ్. ఓకే ఆ అండి. డిపి వరల్డ్ కంపెనీ వాళ్ళు వచ్చి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి వెళ్ళారు. ఓకే అండి. ఇంకా చెప్పమంటారా? ఇంక ఎన్ని కంపెనీలు చెప్పమంటారు? ఎన్ని లక్షల కోట్లు వస్తాయో రాబోతున్నాయో చెప్పమంటారా? చెప్దామండి, చెప్దాం. వన్ బై వన్ మెల్లిగా చెప్పుకుంటా వెళ్దామండి. ఇప్పుడు మళ్ళీ మళ్ళీ మొదలు పెడతారు కదా, ఆల్రెడీ ఒక్కొక్కరు మొదలు పెడతారు. అవును, ముఖ్యంగా అవును. ఆ జర్నలిస్ట్ సాయి అండి రీసెంట్ గా ఒక వీడియో మాట్లాడాడు. నేను అదే కాన్సెప్ట్ సేమ్ సబ్జెక్టు ఒక 10 నెలల కిందట ఈ ఎన్నికల ముందు ఏమని మాట్లాడాడంటే అండి, ఆ ఉపాధి ఎవరికి కావాలి, రాష్ట్రంలో ఎవడు ఖాళీగా తిరుగుతున్నాడు, ఒకవేళ ఎవడన్నా ఖాళీగా తిరుగుతున్నాడు అంటే ఆడింత ఎదవలేడు,
స్విగ్గీ చేసుకుంటున్నారు, ఆటో నడుపుకుంటున్నారు. ఇంక మీరెందుకు డెవలప్మెంట్ చేసేది? ఎప్పుడో 30 ఏళ్ల తర్వాత, అంటే ఇప్పుడు డెవలప్మెంట్ చేయడం ప్రారంభిస్తే 30 ఏళ్ళు పట్టుద్ది. 30 ఏళ్ళలో ఎవడు ఉంటాడో ఎవడు పోతాడో తెలియదు. సో ప్రస్తుతానికి తినడం ముఖ్యం, సంక్షేమ పథకాలే బెస్ట్ అని చెప్పేసి అని ఇదే సాయి 10 నెలల కిందట మాట్లాడాడండి. నిన్న కాక మొన్న ఏమంటాడంటే, దావోస్ నుంచి పెట్టుబడులు రాకపోవడానికి గల కారణం ఏంటంటే రాష్ట్రానికి రాజధాని లేదు, రాష్ట్రంలో యువతకు ఉపాధి లేదు, ఇక్కడ ఎవడు ఉద్యోగాలు చేయట్లేదు, ఇంకెలా వస్తాయి పెట్టుబడులు అని చెప్పేసి అని మాట్లాడుతుంది. ఏమంటారు అసలు? అసలు ఈ ఈ జర్నలిస్టు సాయి మాట్లాడే మాటలు ఆ, మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు సంతబాబు గారు. ఎందుకంటే అతనికి ఏం తెలియదు, ఓకే. అతనికి ఏమి కనీసమైన అవగాహన లేదు. అవును. అతనికి ఉన్న అవగాహన ఏంటి అంటే, ఒక వీడియో చేస్తే మనకి ఎన్ని వ్యూస్ వస్తాయి, అవును. ఎన్ని వ్యూస్ వస్తే ఎన్ని డబ్బులు వస్తాయి ఉమ్. అనేదే తప్ప అవును. వేరే ఆలోచన లేదు. ఈ ఆలోచనతో పాటు మనం ఎవరిని ఫ్రాంచైజ్ చేయాలి, ఎవరిని ఫ్రాంచైజ్ చేస్తే వాడి వల్ల మనకు ఉపయోగం ఉంటుంది, అవును. ఇదే అవుట్లుక్ తప్ప అవును. రాష్ట్రం మీద, రాష్ట్ర ప్రజల మీద, రాష్ట్ర భవిష్యత్తు మీద, రాష్ట్ర పరిస్థితి మీద కనీసమైన అవగాహన కూడా లేని మనుషులు వీళ్ళందరూ కూడా. అవును. కనీసం ఇక్కడ వార్తలు చదవలేదండి. మొన్న 74 లక్షల రూపాయలు జీవో జారీ చేస్తే 75 కోట్లు అని చదివేసాడండి. చదివేసి తర్వాత క్షమాపణ చెప్పాడు. అవును. ఇప్పుడు ఇంకో మేధావి ఎవడో ఏదో ఒక వీడియో చూస్తూ ఉంటే, ఆ, ఈ దావోసు పర్యటనకి 80 కోట్లు ఖర్చు అయిందని రాశాడు, రాస్తారండి. అవును. రాస్తున్నాడు. దాన్ని చూసి చాలా మంది చెప్తూ ఉన్నారు, ఈ జర్నలిస్ట్ సాయి లాంటి వాళ్ళు. అవును. ఇంకొక మేధావి ఎవరో ఉన్నాడు, 80 కోట్లు ఖర్చు అయింది అంటున్నాడు. మీకు అసలు దావోస్ కి ఎట్లా వెళ్ళారో తెలుసా? మామూలు టూరిస్టుల విమానంలో వెళ్ళారండి. అవునండి. జగన్మోహన్ రెడ్డి లండన్ లో తన కూతుళ్ళని చూసుకోవటానికి ఉమ్. ప్రత్యేక విమానంలో, గన్నవరంలో బయలుదేరిన ప్రత్యేక విమానం హైదరాబాదు బేగంపేట వచ్చి, బేగంపేటలో జగన్మోహన్ రెడ్డి వైఫ్ ని ఎక్కించుకొని ఉమ్. కొన్ని సూట్ కేసులు తీసుకొని కూతుళ్ళ దగ్గరికి వెళ్ళింది. మధ్యలో జ్యూరిచ్లో ఆగి, అవునండి. అవును. ఎక్కడ ఆగిన చోట ఎక్కడ ఆగాడో కూడా తెలియదు. ఆ, ఎక్కడ ఆగాడో దాని మీద ఎంక్వైరీ చేస్తే చాలా విచిత్రమైన విషయాలు బయటకు వచ్చినాయి. ఓకే ఆ అండి. తర్వాత అక్కడి నుంచి కూతుళ్ళ దగ్గరికి లండన్ వెళ్ళాడు. అవును. అంటే మధ్యలో ఎందుకు ఆగావు తెలియదు. తెలియదండి. అసలు అసలు అంటే ఇటువంటి 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 ఒక ఆ, అనుమానాస్పదంగా, అంటే మనం ఆటో తీసుకొని వెళ్ళినట్టు ఒక ప్రైవేటు విమానాన్ని తీసుకొని పర్సనల్ గా తిరిగినప్పుడు, జగన్మోహన్ రెడ్డి తిరిగినప్పుడు ఉమ్. ఈ మేధావులందరూ ఎక్కడ తిరుగుతూ ఉన్నారు, ఎక్కడ చేస్తూ ఉన్నారు, ఎక్కడ అసలు అసలు ఏం ఆలోచిస్తూ జగన్మోహన్ రెడ్డి చేసింది మంచిదని చెప్పారు. సార్ ఇందాక డైరెక్ట్ గా ఏ- ఏ- రాజధాని అవసరం లేదనే మాట్లాడారండి ఎన్నికల ముందైతే. ఆ, ఆ, మీకు ప్రత్యేక విమానం వేసుకొని కూతుళ్ళని చూడటానికి వెళ్ళిన ఒక వ్యక్తిని వీళ్ళందరూ సపోర్ట్ చేస్తూ, అవును. మామూలుగా ప్యాసింజర్ ఫ్లైట్ లో వెళ్ళి వచ్చిన చంద్రబాబు నాయుడిని విమర్శిస్తున్నారు అంటే వీళ్ళకి ఎంత పొలిటికల్ గా, వీళ్ళకి ఎంత ఏ విధమైన ఒక ఒక పక్షపాతం ఉందో మీరు చూడండి. అక్కడ అందరూ మాట ఎందుకండి, అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం అది. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. రీసెంట్ గానే కియా కార్ల కంపెనీ ఒక కొత్త కారు మోడల్ ని రిలీజ్ చేసింది. ఈ జర్నలిస్ట్ స్థాయి గురించి చెప్తున్నా. ఒక కొత్త ఉమ్, మోడల్ ని రిలీజ్ చేయబోతుంది. జనరల్ గా ఉమ్, మార్కెట్ లోకి ఏదైనా ఒక కొత్త వెహికల్ వస్తుందంటే దాని ఫీచర్స్ నచ్చితే నేను ఆ కారు కొనుక్కోవాలనుకుంటాను, ముందుగా అడ్వాన్స్ పే చేస్తాను, నేను ఆ కార్ని బుక్ చేసుకుంటాను. ఇది అవును. ఇది జనరల్ గా జరిగే ప్రాసెస్ అది. ఉమ్, సో అలాగే ఆ కారు మోడల్ కూడా దాదాపు ఒక 6 లక్ష పైనే, కొన్ని లక్షల్లోనే ఎంతో ఆర్డర్లు బుక్ చేసుకున్నారు. అయితే ఆ పరిశ్రమ, ఆ కియా కార్ల పరిశ్రమ మేనేజ్మెంట్ ఒక ప్రకటన జారీ చేసింది. ఈ మోడల్ పైన ఇప్పటి వరకు జీరో క్యాన్సిల్ బుకింగ్ అని చెప్పేసి బుకింగ్స్ అని చెప్పేసి ఒక న్యూస్ వచ్చిందన్నమాట. ఒక ప్రకటన చేశారు వాళ్ళు. అంటే ఆర్డర్ బుక్ చేసుకున్న ఏ ఒక్కరూ కూడా ఆర్డర్ని క్యాన్సిల్ చేసుకోలేదని దాని అర్థం. జర్నలిస్ట్ ఏమని చదివాడు చెప్పమంటారా? చెప్పండి. ఆ? కియా కార్ల కంపెనీ ఒక డబ్బా కంపెనీ ఒక కొత్త కారు మోడల్ రిలీజ్ చేయబోతుంటే కనీసం ఒక్కరు కూడా కారు కొనుక్కోవడానికి ముందుకు రాలేదు అని చెప్పి చదివేసాడండి. అంటే వీళ్ళకి 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 ఎట్లా అంటే, ఏ పాయింట్ దొరికితే దీని బురద చల్లాలి,
అవును. అనే ఒక్క యాంగిల్ తప్ప ఇందులో కరెక్ట్ ఉందా తప్పు ఉందా అనేది లేదు. అంటే నేను మీకు ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్తాను చూడండి. నేను ఆ వీడియో చేసేంత వరకు కూడా చాలా మంది మెజారిటీ వాడు చెప్పింది నిజం అనుకున్నారండి. అవును, అవును, నేను చేసిన అంతే తర్వాత కదా. ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా ఇటువంటి కొత్త కొత్త సిద్ధాంతాలని పెట్టి అవును, ఆ తన పైత్యం అంతా చెప్తూ ఉంటాడు. అవును, అవునండి, అన్ని అబద్ధాలే. అవును, అన్ని మొత్తం మొత్తం ఈ ఇందాక మీరు చెప్పిన ఒక మూడు పేర్లు ఇవి అవును, వీళ్ళందరూ కూడా ఏంటి అంటే ఏది వ్యూస్ వస్తుందో ఆ అవును, సబ్జెక్ట్ తెలుసుకొని చెప్పటం తప్ప అవును, వీళ్ళకి అసలు కన్సర్న్ అంటే ఇటువంటి రాష్ట్రం మీద కన్సర్న్ కానీ అవును. ఒక